పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ భరితంగా మారింది. ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. గత విచారణ సందర్భంగా స్పీకర్ 4 వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా, తాము తీసుకోవాలా అని ప్రశ్నించారు స్పీకర్ను సుప్రీంకోర్టు. అండ్ తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కరణ పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి సమాధానమిచ్చారు. రైట్, ఒకవైపు పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అనేక దానికి వస్తుంది. ఇంకా ఈ విషయం కొలిక్కైతే రావట్లేదు. దీనికి సంబంధించి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఎవరికైతే మనం తీసుకుంటున్నాం, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి కొంతమందిలో వాళ్ళకి ఊరట లభించిందని తెలుస్తోంది. ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటి, అసలు ఈ విషయం ఎప్పుడు కొలిక్కొస్తుంది, ఏంటి డీటెయిల్స్? రైట్ సౌమ్య, తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సంబంధించి ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమందిపైనే ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలో 5గురు సంబంధించి విచారణ పూర్తి చేశారు. 5గురు కూడా పార్టీ మారలేదంటూ కూడా స్పష్టం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అయితే ఇంకా మిగిలిన 5గురు, వారిలో 2 ఇంకా వివరణ ఇవ్వలేదు. ఇటీవల 5గురిపై నిర్ణయం తీసుకున్న తర్వాత కడియం శ్రీహరి కూడా వివరణ ఇచ్చారు. ఇక కాలే యాదయ్య, పూచారం శ్రీనివాస్, మరోవైపు సంజయ్ కుమార్, వీరిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు దానం నాగేందర్కి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి రావడం, కాంగ్రెస్లో ఉండి మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం, అక్కడ ఓటమి పాలవడం, ఇవన్నీ కూడా అనర్హత వేటుకు దారితీసే అవకాశాలు ఉన్నాయనేది కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సింది. మొత్తంగా చూసుకుంటే గత విచారణ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు స్పీకర్. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి, దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే అంటే ఈ స్పీకర్లపై అనర్హత, అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై అనర్హత వేటు నిర్ణయం తీసుకోవడంపై ఆలస్యం చేస్తున్నారు అనే దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవడంటూ కూడా నవంబర్ 17న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై ఆదేశాలు జారీ చేశారు. మీరు నిర్ణయం తీసుకుంటారా, మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటారా అంటూ కూడా చెప్తూనే నెక్స్ట్ హీరింగ్కి, నెక్స్ట్ 31st మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, లోపల ఉండాలనుకుంటున్నారా, బయట ఉండాలనుకుంటున్నారు అంటూ కూడా ఇండైరెక్ట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై. తర్వాత ఇటు స్పీకర్ తరపు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహత్గి వీలైనంత త్వరగా దీన్ని కంప్లీట్ చేస్తాం, మాకు 2 నెలల సమయం కావాలని కోరిన నేపథ్యంలో 4 వారాలు అంటే 1 నెల సమయం కేటాయించారు. మరోవైపు కోర్టు ధిక్కరణ కింద కూడా పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. దానికి సంబంధించి ఎందుకు కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆలస్యం ఎందుకు చేశారు, దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా, దానికి సంబంధించి దీన్ని కోర్టు ధిక్కరణ కింద మేము భావిస్తామంటూ కూడా గతంలో జస్టిస్ బిఆర్ గవై వ్యాఖ్యానించారు. ఇక దానికి సంబంధించి సమాధానం ఇచ్చారు. మరోవైపు రోజువారీ విచారణ చేసి వీలైనంత త్వరగా దీనికి సంబంధించి నివేదిక సమర్పించాలని గత విచారణ సందర్భంగా నవంబర్ 15 ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 18వ తేదీతో ఆదేశాలను కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక ఈ రోజు దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది. అయితే 5గురికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. 5గురు కూడా వారి 5గురికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అయితే ఎవరు కూడా పార్టీ మారలేదు, వారు అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అనేది వారంతా కూడా చెప్పారంటూ కూడా గడ్డం ప్రసాద్ 5గురు ఎమ్మెల్యేలను ఉద్దేశించి అరికిపూడి గాంధీ కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇతర 5గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు 5గురికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మిగిలిన 3గురికి సంబంధించి కూడా మరుసటి రోజే నిర్ణయం తీసుకుంటారంటే కూడా ప్రచారం జరిగింది. కానీ దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఈ 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కడియం శ్రీహరి
తాను కూడా వివరణ ఇచ్చారు. నేను పార్టీ మారలేదు, సభ్యత్వానికి ఎక్కడ రాజీనామా చేయలేదు, నేను కాంగ్రెస్లో చేరలేదంటూ కూడా ఒక వివరణ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి లోతైన విచారణ అయితే ఇంకా జరపాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరుతున్నారు, పోచారం శ్రీనివాస్ కానీ, కాళే యాదయ్య మరియు సంజయ్ కుమార్, వీరి ముగ్గురికి సంబంధించి ఇంకా విచారణ పూర్తయిందా లేదనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన అనేది స్పీకర్ కార్యాలయం నుంచి కానీ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కానీ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఈ రోజు విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ముందు ఈరోజు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అనేది జరగబోతుంది. 8వ కోర్టులో విచారణ జరగనుంది. అయితే ఈ 5గురు సంబంధించి క్లీన్ చీట్ అయితే ఇచ్చారు. ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఏం చేస్తున్నారు అనేది కూడా ఈ రోజు సుప్రీం ధర్మాసనం ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇంకా ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా విచారణ చేయాల్సి ఉందనే ఒక సమాధానం కూడా ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. 5గురు సంబంధించి క్లీన్ చీట్ లభించినప్పటికీ, మరోవైపు కడి శ్రీహరి వివరణ ఇచ్చినప్పటికీ, మరోవైపు దాన నాగేంద్రకు సంబంధించి మాత్రం ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అంటే వీరెవరు కూడా ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ దాన నాగేంద్ర మాత్రం ఎమ్మెల్యేగా పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ ఎంపీగా పోటీ చేసి అక్కడ ఓటమి పాలయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందని చూడాల్సి ఉంది. మరోవైపు ఈ 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో వారు మళ్ళీ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశం మీద కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఈ రోజు సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ జరుగుతుంది, సుప్రీం ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది మొత్తానికి 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవైపు ఊరట లభించిన మరో ఎమ్మెల్యేలపై, ఇంకా 5గురు ఎమ్మెల్యేలపై ఏ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మిగిలిన ఎమ్మెల్యేలపై ఏ నిర్ణయం ఎప్పట్లోగా వస్తుంది అని కూడా ఒకవైపు టెన్షన్ నెలకొందని చెప్పాలి. సుప్రీంకోర్టులో ఇవాళ ఏం జరుగుతుందో అని చెప్పి ఒకవైపు ఉత్కంఠ కూడా నెలకొంది. మరి కొద్దిసేపట్లో కూడా వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.